తక్కలపల్లి సార్ మాది. నా భర్త చనిపోయిండు. ఇప్పుడు 15 ఏళ్ళు నా భర్త చనిపోయి. నాకు 2 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు సారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అప్పులు చేసి పెళ్ళి ఇచ్చిన సారు. ఇది కులమోడు గుంజుకొని, వేరే కులమోడు గుంజుకొని బస్మయ్య, బుడ్డ మల్లయ్య, బుచ్చయ్య, కాపాయన వీళ్ళందరూ 5, 6, 10 మంది పట్టి గుంజుకొని నన్ను బజార్ గుంజి నన్ను కొట్టిరు సారు. నన్ను కొట్టి నేను ఇయ్యనంటే జదాన నువ్వు ఎక్కడ మాట్లాడతావు అక్కడ మాట్లాడు. ఈ భూమి నేను దున్నుకొని బతా, నీకు ఎట్లిదానా అని నన్ను బజార్ గుంజిరు సారు. 4 ఆడవాళ్ళు వాళ్ళ పెళ్ళాళ్ళు నన్ను సిగరెంట్లు పట్టి కొట్టిరు సారు. నన్ను కొట్టి దీన్ని చంపుండ్రి, దీన్ని బజార్లో దొక్కుర్రి, దీన్ని బజార్లో దొక్కితే చిలక మాకు వస్తుంది. కబ్జా పెట్టిరు సారు. మా కులం సారు, కులపొల్లు. నా పాలలు కూడా గారు సారు. లోపల రాసి ఇచ్చిన సారు ఇక చేస్తామంటూ మస్తుగా పెట్టినా సారు. మస్తుగా పెడితే అది వాళ్ళు అక్కడ మండల ఆఫీస్కి పోయి అంత కింద మీద చేసుకొస్తారు సారు. ఇది 10 సంవత్సరాల నుంచి సారు. 10 సంవత్సరాలు ఇక వాళ్ళే దున్నుకుంటుండ్రు, వాళ్ళే చెట్లు కొట్టుకుంటుండ్రు, వాళ్ళే తింటుండ్రు. రాళ్ళ కూడా పెట్టించిండు మా మామ. రాళ్ళ కూడా అంతా తీసుకుపోయి ఇంటికి పెట్టుకున్నారు. 3 అన్నదమ్ములు ఇవన్నీ చేస్తున్నారు సార్. ఇదంతా చేసి ఇక నన్ను ఒక్కదాన్ని చూసి మా పిల్లలు చిన్నగురు, మో పిల్లగాలు చిన్నగురు సారు. మా పిల్లలు చిన్నగా ఉండరు అని ఇక నన్ను ఒక్కదాన్ని గుంజి వాళ్ళ 4 ఆడోళ్ళు, నా 3 మొగోళ్ళు నన్ను గుంజి ఇజ్జిత పజ్జిత నీళ్ళితే నిన్ను నువ్వు ఏం చేస్తావు చేయ అని వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టి బజార్ గుంజి కొట్టిరు సార్. నన్ను కొడితే నేను అట్లా కూడా మండలమైన సారు. అందరిని పట్టుకున్నా కానీ వాళ్ళు ఇక అందరూ 10 మంది కూడి పొద్దుముఖంగా అందరు కోపిస్తాడు సార్. ఆయన బసమయ్య, బుడమల్లయ్య అందరు కోపించి చేతులు ఉంచుకొని ఇక వాళ్ళతో తిట్టిస్తాడు సార్. వాళ్ళతో తిట్టిస్తాడు, వీడు తిడతాడు, వీళ్ళ పెళ్ళాలు తిడతారు నన్ను. ఈ భూమి కావాలి సారు. మా అత్త మామది ఇది నాకు కావాలి సార్. ఇది నాకైతే బాగు సార్. నేను ఎంత బాధపడుతున్నా, 10 ఏళ్ళ సంది బాధపడుతున్నా సార్. నన్ను అసలు దున్ననిస్తలేరు. వాళ్ళే దున్నుకుంటుండ్రు, వాళ్ళే చెట్లు మంచిగా ఉన్నాయి సార్. చెట్లు అట్లా పెద్ద పెద్ద మా పేరు దున్నుకుంటుండ్రు. వాళ్ళ తాను ఏం పేపర్ లేదు సారు. అంతా తాగిపిచ్చి అందరితో తాగిపిచ్చి ఒకటి అది పేపర్ రాపిచ్చి దున్నుకుంటారు సార్. వాళ్ళు దున్నుకొని ఇక మేము కబ్జా చేసుకున్నాం మాది అంటుర్రు సారు. మాది అంటుండ్రు. ఇక నన్ను బాధ పెడుతుర్రు. ఇక బాధ పెడుతుర్రు నన్ను. ఇక నాదైతే నాది కావాలి సారు. కబ్జా పెట్టి నన్ను బజార్ గుంజి ఇట్లా సిగరెంట్లు పట్టి కొట్టిరు సారు. ఆడోళ్ళు తలగాలి, మీరు ఆడోళ్ళు తల, మేము మొగలు తలగి కొడితే తప్పల పడతాం అని పెళ్ళాలు 4 పెళ్ళాలు కొలిచారు సార్. నా దీనికి బజార్ గుంజి ఇట్లా నెత్తెరకలు పట్టి నన్ను మస్తు మాటలు తిట్టిరు సారు. గలీజు మాటలు. నమ్మకం లేదు, బూతులు మాట్లాడిరు సారు. ఇక మా ఊళ్ళో గట్ల న్యాయం లేదు సార్. అందరు కోపిస్తాడు, కోపించి అందరినీ పెడతాడు. ఇక అట్లా చేస్తుండు సార్. నాది న్యాయం చేయాలి సార్, ప్లీజ్ సారు. నేను ఎంత బాధ, నేను ఆడపిల్లను సారు. 3 బిడ్డల పెళ్ళిళ్ళు కన్న కష్టం చేసి ఎత్తించిన సారు. చిన్న ఒంటి కొడుకులు, ఆ కొడుకులు వచ్చి కొట్టేసందరూ నేను కొడుకులు రాణిస్తలేను కొడుక నేను. ఇక నేనే మాట్లాడుతున్నా. చికెన్లు పట్టి 2 నెలల కింద కొట్టారు సార్. ఇక ఆడికెళ్ళి ఊళ్ళకెళ్ళి వచ్చి మాలకాడ రెంట్కు వస్తున్నా సార్. నేను ఊళ్ళో కూడా లేను. ఊళ్ళకెళ్ళి ఎలా కొట్టారు. ఇక మాలకాడ కిరాయికున్నా నేను. అందరు కలిసి ఇక వాళ్ళు పోపించిన వాళ్ళు అందరు తలిగి ఇట్లా చేసి ఇక దీన్ని ఊళ్ళకెళ్ళి ఎలా కొట్టాలని ఇలా కొట్టారు సార్. ఇక మేము మాలకాడ రెంట్కున్నాం. ఇక